దావీదు కీర్తన 103:2. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఇది ఈ కీర్తన దేవుని యొక్క గొప్పతనంపై, మంచితనంపై రాయబడి ఉంది. ఈ కీర్తన యొక్క ముఖ్యాంశం 8వ వచనంలో కనబడుతుంది. 8వ వచనంలో యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలవాడని మనం చూస్తాం. ఈ వాక్యంలోని భావం అంతకుముందు నిర్గమకాండం 34వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు తనను తాను పరిచయం చేసుకున్నాడు. తన గురించి వెల్లడి చేసిన ఆ సత్యం మీద ఆధారపడి ఉంది. అలాంటి మంచి దేవునికి మనం అర్పించే స్తుతి అంతరంగంలో నుంచి నిష్కపటంగా ప్రవహించాలని దావీదు కోరాడు. అన్నిటినీ చూడగలిగిన, అన్నీ తెలిసిన దేవునికి మరి ఏ రకమైన స్తుతి అయినా అంగీకారం అవుతుందా? ఎటువంటి స్తుతి ఆయనకు అంగీకారం అవుతుంది? తర్వాత మనం ధ్యానిద్దాం. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.